ఒక అంశము చూస్తుంటే మనోహరాబాద్ రైల్వే లైన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తను శంకుస్థాపన చేశాడు కాబట్టి రైల్వేలకు సంబంధించి ప్రధానమంత్రి శంకుస్థాపన లేకపోతే ప్రధానమంత్రి సమీక్ష చేస్తున్నాడు. ఆయన స్వతహాగా శంకుస్థాపన చేసినటువంటి రైల్వే లైన్లు ఏంటి, జాతీయ స్థాయిలో రైల్వే లైన్లు కానీ రైల్వే పనులు కానీ దేశవ్యాప్తంగా జరిగినటువంటి వాటన్నిటిలో మనోహరాబాద్కు సంబంధించినటువంటి రైల్వే లైన్కు సంబంధించి వ్యవహారం వచ్చింది. వ్యవహారం రాగానే భూసేకరణ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడెక్కడ రైల్వేకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఏంటి అనేటువంటిది చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లా ప్రతిసారి తెలంగాణకు ఇది రాలేదు, తెలంగాణకు అది రాలేదు, ఇంకొకటి రాలేదు, లేకపోతే ఆ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని 100% నిధులు ఇచ్చేటువంటివి ఉన్నాయా లేవా, ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఒక క్లారిటీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొస్తే లేకపోతే ఒక పని తీసుకొస్తే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏంటి, ఏ శాఖ ద్వారా ఇవ్వాలి అనేటువంటిది ఉంటుంది. సో మనోహరాబాద్ రైల్వేలో ప్రధానమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టుకి స్వయంగా ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి పనులు జరగాల్సి ఉంటే సిరిసిల్ల దగ్గర సంబంధించినటువంటి విషయంలో మరి సిరిసిల్ల ఎమ్మెల్యే ఉన్నారు కదా, రైల్వే లైన్కి సంబంధించి పోరాటం చేయాలి కదా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇవ్వాలి కదా. మరి ఏమైంది? 137 కోట్ల రూపాయలు స్టేషన్ అయిన కొత్తపల్లి వరకు, మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 137 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసింది. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ప్రగతి అనేటువంటి జాబితాలో పెట్టుకుని ఎక్కడెక్కడ ప్రధానమంత్రి స్వయంగా రైల్వే పనులకు సంబంధించి శంకుస్థాపనలో మిగిలినటువంటి వాటిని చేశారో వాటి పురోగవృద్ధి ఎట్లా ఉన్నది, వాటి వర్క్ ఎక్కడ వరకు వచ్చి ఆగింది, పనులు వేగంగా జరుగుతున్నాయా, ఒకవేళ ఆలస్యం జరిగితే దానికి కారణం ఏమిటి అనేటువంటి సమీక్ష స్వయంగా ప్రధానమంత్రి, నిజంగా మంత్రులు ముఖ్యమంత్రి వాళ్ళు ఎక్కడెక్కడైతే శంకుస్థాపనలు చేసిరో వాటిపైన సమీక్ష చేస్తే చాలా పనులు తొందరగా అయిపోతాయి. కేవలం రాజకీయాల కోసం మాత్రమే ఏదో శిలాఫలకాలు వేయాలి, అయిపోవాలి, అది మంచిదా చెడ్డదా అనేటువంటిది చేస్తారు. కానీ ప్రధానమంత్రి అట్లా కాదు కాబట్టి మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టుకు స్వయంగా హాజరై భూమి పూజ చేసినందుకు దాన్ని కూడా అందులో చేర్చారు. దేశవ్యాప్తంగా స్వయంగా హాజరై పనులు ప్రారంభించిన రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తూ ఆయన నిర్ణయించారు. సిద్దిపేట వరకు రైల్వే సేవలు మొదలు కాగా సిరిసిల్ల స్టేషన్ ముందు నుంచి భూసేకరణలో సమస్య నెలకొందని ఆయన దృష్టికి వెళ్ళింది. భూసేకరణకు సంబంధించి అన్ని తంతులు పూర్తయినా పరిహారం డబ్బులు మాత్రం విడుదల కాలేదని స్పష్టమైంది. ఈ ప్రాజెక్టు భూసేకరణ భారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఈ శంకుస్థాపన మీ ప్రభుత్వ హయాంలో జరిగిందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందా? మీరున్నప్పుడే ఈ శంకుస్థాపన జరిగితే సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తే మంత్రివర్గంలో ఉన్నటువంటి మీరు వాటికి ఎందుకు ఆ డబ్బులు చెల్లించలేదు? భూసేకరణ విషయంలో చెప్పాలి. ఎందుకంటే రైల్వే లైన్ అభివృద్ధి కోసమే కదా మనం అనుకునేది. దీనికి సంబంధించి వెంటనే ఆయన పాపం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేసి ఇదేంది ఇంత ఆలస్యం అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదా అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రధానమంత్రి గారు దీని మీద కొంచెం సీరియస్ అయ్యారండి అని రాష్ట్ర ప్రభుత్వానికి విషయం తెలియగానే వెంటనే 137 కోట్లు విడుదలైపోయినాయి. చెక్కులు కూడా రెడీ అయిపోతున్నాయి. ఎవరైతే భూమి కోల్పోతారో పరిహారం పొందాలనో వాళ్ళందరికీ చెక్కులు సిద్ధం చేసి పెట్టేశారు. ఇగో అది చేయాల్సినటువంటి పని. అంటే ఇదేదో నరేంద్ర మోడీ చేసిండా ఇంకో రీసర్ కాదు. ఎక్కడైనా సరే తెలంగాణలో కానీ మిగిలిన రాష్ట్రాల్లో కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైతే స్వయంగా ఎక్కడెక్కడ శంకుస్థాపనలు చేసిరో పనులు మొదలు పెట్టాలనుకున్నారో వాటికి సంబంధించినటువంటి సమీక్ష చేస్తే ఈ ఇబ్బందే రాదు. ఈ ప్రాజెక్టు నిడివి 151 కిలోమీటర్లు. ఇందులో సిద్దిపేట వరకు 79 కిలోమీటర్ల మేర ట్రాక్ సిద్ధమై గత ఏడాది నుంచి రైలు తిరుగుతున్న విషయం తెలిసిందే. మిగిలిన 72 కిలోమీటర్ల పనులు కూడా జరగాల్సి ఉంది. ఇందులో చివరి స్టేషన్ అయినటువంటి కొత్తపల్లిలో యార్డు స్టేషన్ పనులు మరో 3 నెలల్లో సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మానేరు నదిపై 2 కిలోమీటర్ల వంతెన నిర్మించాల్సి ఉంది. ఈ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. దిగువ నీటి ప్రవాహ ఆధారంగా పనులు జరుగుతాయి. ఆల్రెడీ 72. ఇది కూడా నరేంద్ర మోడీయే శంకుస్థాపన చేసిండు. నరేంద్ర మోడీ ద్వారానే మళ్ళీ ప్రారంభోత్సవం కూడా జరిగింది సిద్దిపేటకు సంబంధించి. దాంట్లో ఆ రైల్వేకి సంబంధించి కూడా అప్పట్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు నరేంద్ర మోడీ ఉన్నటువంటి ఫోటోను దన్నినటువంటి గొప్ప చరిత్ర వీళ్ళది. మమ్మల్ని విలువలేదు, రైల్వేకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది అయితే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దుబ్బాక ఎమ్మెల్యేని పిలవలేదనేటువంటిది, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా బీజేపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను పిలవకుండా
చేసేయి. ఇగో ఇది ప్రతి దాంట్లోనూ రాజకీయం చేస్తారు. అది పని జరిగితేనేమో మా గొప్పతనం ఉంటారు, పని జరగకపోతేనేమో అవతలి వాళ్ళ మీద నెట్టేయడం. ఇది జరుగుతున్నటువంటిది. మనం అంటే స్వయంగా ప్రధానమంత్రి కల్పించుకున్నటువంటి వ్యవహారాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. మనం ఇట్లా దేశం మొత్తం మీద నెహ్రూ కాలం నుంచి దేశంలో ఇది రైల్వే లైన్ స్థాపన జరిగింది, ఈ రైల్వే లైనుకు ప్రారంభోత్సవం చేసిర్రు, ఈ రైల్వే లైను 70 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నది. ఇవన్నిటికీ కారణాలు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మనోహరాబాద్ రైల్వే లైన్ తొందరగా అయిపోతే ఇంకా మంచిది.